హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కాయిన్ నెట్వర్క్లో మనం వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే ప్రాసెస్ తెలుసుకోబోతున్నామండి. ఎందుకంటే ఈ యొక్క వ్యాలెట్ క్రియేషన్ అనేది మనకైతే భవిష్యత్తులో కూడా మనం చేసుకోవాలి. దాంతోపాటు మనకైతే ఈ యొక్క టెస్ట్ నెట్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చండి. సో మనకైతే వ్యాలెట్కి అయితే లింక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనీ చేసుకుంటున్నామో మనందరం కూడా దీంట్లో అయితే వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలని గమనించండి. మీరు అందరూ కూడా ఆ యొక్క ప్రాసెస్ ఏంటి నేను చెబుతాను, మీరు ఫాలో అవ్వండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్సినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. ఇంకా దాంతోపాటు అండి ఇక్కడ బోనస్ అండ్ పవర్ అప్స్లో మీరు చూసినట్లయితే మనకి చాలా మంచిగా అయితే బోనస్లు అయితే ఇస్తున్నారండి. సో మీరు అందరూ కూడా వీటిని అయితే క్లెయిమ్ చేసుకోండి. మీ యొక్క మైనింగ్ అనేది చాలా అద్భుతంగా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయండి. సో నిన్నైతే మనకైతే పోస్ట్ అయితే వచ్చింది. 70,000 మంది యూజర్స్ అయితే ప్రతిరోజు కూడా రెగ్యులర్గా యాక్టివ్గా ఉండి మేనేజ్ చేసుకుంటున్నారు అనే సందర్భంగా మనకైతే పర్ అవర్కి 7 కాయిన్స్ వచ్చేటటువంటి ఒక మంచి బోనస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. అది మన వాళ్ళందరూ కూడా అది ఆల్రెడీ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో మీరైతే మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు రీడింగ్ కోడ్స్ కానీ కూపన్ కోడ్స్ కానీ ఇంకా అదేవిధంగా బోనస్ కోడ్స్ కానీ ఖచ్చితంగా వస్తూ ఉంటాయండి. మీరు దాన్ని ఫాలో అయితే అవ్వండి. ఇంకా దాంతోపాటు ఎవరైతే ఇక్కడ యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకోవట్లేదు దయచేసి అందరూ చేసుకోండి అండి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇది వీలైనంత వేగంగా వెళ్ళైతే మార్కెట్లో తీసుకొద్దామని లిస్ట్ చేద్దాం అవుతున్నారు. సో మీరందరూ కూడా మనకు మొత్తం వాళ్ళు చూసినట్లయితేనండి 451 మంది అయితే ఉన్నారులే. కానీ దాంట్లో ఇక్కడ యాక్టివ్గా మైనింగ్ చేసుకునేది 250 మంది అండి. రఫ్గా ఒక 200 మంది వరకు అయితే యాక్టివ్గా మైనింగ్ చేసుకోవట్లేదండి. సో భవిష్యత్తు అనేది అద్భుతంగా ఉండబోతుందండి. ఈ కాయిన్స్ ద్వారా మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి మంచి అవకాశాన్ని అయితే అందరూ కూడా వినియోగించాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరైతే గమనించాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే మనం సింపుల్గా వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడండి, హోమ్, న్యూస్, వ్యాలెట్, సోషల్, సెట్టింగ్స్ అని చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళండి. మధ్యలో కింద ఉంది కదా, వ్యాలెట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ మళ్ళీ ట్రాన్స్ఫర్ అని, విత్డ్రా అని, ఇన్వెస్ట్ అని, టాప్అప్ అని ఈ విధంగా చాలా అయితే చూపిస్తుంది. మన మెయిన్ బ్యాలెన్స్ ఏంటో ఇక్కడైతే చూపించింది బాక్స్లో. సో మిగతా అన్ని మైనింగ్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడికైతే యాడ్ అవుతుందని మీకు తెలిసిన విషయమే. సో చూడండి, ఇప్పుడు మై వ్యాలెట్ అని మీకైతే రైట్ సైడ్లో ఒక 3 లైన్స్ అయితే కనిపిస్తాయి. మై వ్యాలెట్ అని 3 లైన్స్ అని మీకైతే కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత అండి మళ్ళీ ఇక్కడ మై లోకల్ వ్యాలెట్స్ అని మీకైతే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మై లోకల్ వ్యాలెట్స్ అని మీకైతే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఆప్షన్ మీద నొక్కండి ఈ విధంగా. అలాగా నొక్కిన తర్వాత చూడండి, మేనేజ్ వ్యాలెట్స్లో ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ లేదనుకుంటే రిజిస్టర్ వ్యాలెట్ అని అడుగుతుంది. అంటే మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షను ఆల్రెడీ ఉంది, నేను దీన్ని రీకలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటే ఇదండి. ఎందుకంటే మొబైల్ అనేది ఏమైనా భవిష్యత్తులో ఇబ్బంది అయిన తర్వాత మనకి పోయిందనుకోండి, మీరు సేమ్ అకౌంట్ దీంట్లో లాగిన్ చేసిన తర్వాత మీ వ్యాలెట్ అనేది రీకనెక్ట్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే మనం క్రియేషన్ చేసుకోబోతున్నాం కాబట్టి నేను చెప్పింది జాగ్రత్తగా మీరైతే ఫాలో అవ్వండి. అప్పుడైతే మీకు వ్యాలెట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ ఉంది కదా, బ్లూ బాక్స్ అనేది, ఆ బాక్స్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మీరు ఒక క్రియేట్ వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ న్యూ వ్యాలెట్, మీరైతే ఇక్కడ ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా మీ యొక్క వ్యాలెట్లో ఎర్నింగ్స్ని స్టోర్ చేసుకోవడానికి అని అడుగుతుందండి. సో మీరైతే ఇక్కడ కింద నో ఎస్ అని 2 ఆప్షన్లు అయితే ఉంటాయి కదా, ఎస్ నొక్కండి. అంటే మేము చేసుకుందాం అనుకుంటున్నాం ఖచ్చితంగానే అర్థం. సో ఆ తర్వాత చూడండి, ఇక్కడ యువర్ పాస్ ఫ్రెష్ అని మనకైతే ఒక 12 పదాలు అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించకపోవచ్చు, కానీ మీ తాలూకా 12 పదాలు అయితే మీకైతే క్లారిటీగా కనిపిస్తాయండి. మీరు గమనించాలి. ఈ 12 పదాలతో మనకైతే మొత్తం పని అయితే ఉంటుందండి. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లో అకౌంట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా 12 పదాలు 12 వర్డ్స్ ఏ విధంగా అవసరమో ఈ 12 పదాలను కూడా మీరు బుక్లో జాగ్రత్తగా రాసుకోండి. సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం మీకైతే నేను చూపించలేకపోతున్నానండి. మీరైతే అది దయచేసి గమనించండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ 12 పదాలని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఒక బుక్లో జాగ్రత్తగా దయచేసి రాసుకోండి. భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి చెబుతున్నాను అన్నమాట. సో ఈ 12 పదాలు మీరు జాగ్రత్తగా చూసుకొని బుక్లో రాసుకున్న తర్వాత కింద క్రియేట్ అని బ్లూ బాక్స్ అయితే కనిపిస్తుంది. క్రియేట్ నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్స్ అనేది కరెక్ట్గా ఫిల్ చేయాలంటుంది. 1 నుంచి 12 పదాలకు కూడా ప్రతి పదం కూడా మీరైతే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా మీరైతే ఇక్కడ ఎంటర్ చేయండి. 12 బాక్సులు అయితే ఉన్నాయి కదా, సో వాటి ఎగ్జాక్ట్గా మీరైతే 12 బాక్సుల్లో కూడా ఆ స్పెల్లింగ్లు అయితే మీరైతే కరెక్ట్గా రాయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. సో ఇదైతే అందరూ కూడా కొంచెం ఓపికతో చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క పాస్ఫ్రేజ్ అనేది మీరు ఖచ్చితంగా ఒక బుక్లో రాసుకొని చేయాల్సిన అవసరం అయితే ఉందండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే
ఈ యొక్క 12 పదాలనేది ఖచ్చితంగా మీరైతే రాయాలంటుందండి. ఇప్పుడైతే మీకు వీడియో అనేది పాజ్ చేసి ఈ 12 పదాలు నేను కూడా బుక్‌లో రాసుకొని ఇక్కడైతే నేను ఎంటర్ చేసుకోబోతున్నానండి. కొంచెం వెయిట్ చేయండి. ఓకే అండి. ఇక్కడైతే నేను ఆ 12 పదాలను కూడా క్లారిటీగా ఇక్కడైతే నేను ప్రతి పదం కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అయితే నేను ఇక్కడ ఎంటర్ చేసుకున్నానండి. ఆ 12 పదాలు కూడా మీరు కరెక్ట్‌గా ఈ 12 బాక్సుల్లో కరెక్ట్ ఆర్డర్‌లో రాసుకున్న తర్వాత మీరేం చేయాలంటే, ఇక్కడ కన్ఫర్మ్ అని మనల్ని అడుగుతుందండి. బ్లూ బాక్స్‌లో చూసారు కదా! ఆ కన్ఫర్మ్ మీదైతే మీరు నొక్కాల్సి ఉంటుంది. నొక్కిన తర్వాత చూడండి సక్సెస్ అని మనకైతే రావడం అయితే జరిగింది. సో చూడండి ఇక్కడ మీ టిక్ కాయిన్ వ్యాలెట్‌లో ప్రెజెంట్ అయితే 0.00 టోకెన్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి అని అయితే ఉంది. దాంతోపాటు మీ వ్యాలెట్ అనేది యాక్టివ్‌లో కూడా ఉంది అని మనకైతే ఇక్కడ గ్రీన్ కలర్‌లో అయితే రాసుందండి. సో ఈ విధంగా మీరందరూ కూడా ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోస్‌లో మీకైతే టెస్ట్ నెట్ ఏమిటి మొత్తం కూడా వివరిస్తానండి. మీరు దయచేసి నేను చెప్పినట్టు ఒకటే చెబుతున్నాను. క్రిప్టో వ్యాలెట్ల విషయంలో అశ్రద్ధ చేయకూడదండి. వ్యాలెట్‌లో ఎన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఉన్నా సరే మనకు ఐడీ పాస్వర్డ్ తెలియనప్పుడు కానీ, ఆ సీక్రెట్ ఫేస్ 12 పదాలు తెలియనప్పుడు కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడతామండి. సో ఆ ఇబ్బంది మీరు పడకూడదు కాబట్టి మరీ ముఖ్యంగా నేను చెబుతున్నాను. వ్యాలెట్ అయితే విజయవంతంగా రెడీ చేసేసుకున్నాము. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చండి. ఈ వ్యాలెట్ అనేది మీరు కావాలనుకుంటే వేరే మొబైల్‌లో కూడా మీ అకౌంట్ లాగిన్ చేసుకొని రిజిస్టర్ వ్యాలెట్‌లోకెళ్ళైతే మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదండి. సేమ్ మన ట్రస్ట్ వ్యాలెట్‌లో ఏ విధంగా డిజైన్ చేయడం జరిగిందో మొత్తం కూడా మనకైతే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. సో చూసారు కదా, యాప్ అయితే మనం ఓపెన్ చేసాం. మరొక్కసారి ఇప్పుడు నేను వ్యాలెట్ ఆప్షన్‌లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ పైన చూడండి 3 లైన్స్ నొక్కిన తర్వాత మై లోకల్ వ్యాలెట్స్ అని మనకైతే ఆప్షన్ అయితే ఉంటుందండి. ఎంటర్ చేస్తే మన తాలూకా ఉన్న వ్యాలెట్ అనేది మీకైతే కనిపిస్తుంది. మీ కోడ్ ఏమిటి, మీ యొక్క రిజిస్ట్రేషన్ టైం ఏమిటి, మొత్తం కూడా మీ బ్యాలెన్స్ ఎంత మొత్తం కూడా మనకైతే క్లారిటీగా ఉంటుందండి. సో ఈ ప్రాసెస్ అయితే మన వాళ్ళు అడిగారు కాబట్టి చేశానండి. అందరూ కూడా భవిష్యత్తులో చేసుకోవాలి. అదే ముందే చేసుకుంటే కొంచెం రెడీగా ఉంటాం కాబట్టి చేశానండి. సో మీరందరూ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా కేవైసీ లాంచింగ్ అంటారండి. మనకైతే 10 లక్షల కమ్యూనిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకైతే ఈ మెయిన్ నెట్ లాంచింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని మన టీం అయితే క్లారిటీగా చెప్పేశారండి. సో గ్రోత్ అనేది బాగానే ఉందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూసినట్లయితే పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ 11 నుంచి ఇప్పుడైతే ప్రెజెంట్ 19కి అయితే రావడం జరిగింది. అంటే 11 నుంచి అయితే 19కి అయితే వచ్చిందండి. సో ఇది 100 అవ్వాలన్నమాట. సో మీ కృషిగా మీ వంతుగా మీరైతే యాక్టివ్గా మేనేజ్ చేసుకోండి. దాంతోపాటు కమ్యూనిటీని బలపరచడానికి మీరైతే ఎక్కువ మందిని అయితే రిఫర్ చేస్తారని కోరుకుంటున్నాను. కుదిరిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా, కొంతమంది కుదరట్లేదు, కుదిరిన వాళ్ళైనా సరే చేయండి. మనకి ఇదంతా పక్కగా వీళ్ళున్నారు కాబట్టి ప్రతి డీటెయిల్ కూడా మనకైతే వీళ్ళు క్లారిటీగా ఇస్తున్నారు చెప్పుకోవచ్చండి. సో ఎక్స్ అకౌంట్ కూడా మనం డైలీ ఫాలో అయినట్లయితే మనకు వీళ్ళు చెప్పి ప్రతి అప్డేట్ కూడా మనకైతే సింపుల్గా తెలుసుకునే అవకాశం కూడా ఉందండి. సో అందరూ కూడా ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. లేదనుకుంటే మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి. నేను మీకైతే వాటి గురించి అయితే చెప్పేస్తూ ఉంటాను. మీరు గమనించాలి ఆ పాయింట్ అనేది. సో చూసారు కదా, 70,000 మంది యాక్టివ్ చేస్తున్నారు కాబట్టి యాక్టివ్ మైనర్స్ మనకి నిన్న ఒక స్పెషల్ కోడ్ అయితే ఇచ్చారు. పర్ అవర్కి 7 కాయిన్స్ అయితే వస్తున్నాయండి. అవకాశం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అయితే వినియోగించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను, గమనించాలి. కాబట్టి మీకున్న డౌట్స్ అని ఉంటే వీడియో కింద కామెంట్ చేసేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.